మరి ఒకవేళ ఈ థర్మల్ ప్రాజెక్ట్ ఉండేది ఉంటే, బొగ్గు ఆధారిత ప్రాజెక్ట్ ఉండేది ఉంటే ఒక్కొక్క ప్రాజెక్టుకి 20,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ 20,000 ఉద్యోగాలు వస్తాయి, 20,000 కుటుంబాలు చైతన్యవంతమైతే మరి మరి మీకు ఎక్కడ కరెంటు కేంద్రాలు పెట్టిందో తెలుసారని ఆయన అంటే తెలియదు అంటే చెప్పినప్పుడు కర్నూలులో ఓటు పెట్టిండ్రు, మొదలు తీసుకుపోయి విజయవాడలో ఓటు పెట్టిండ్రు. దాని ఫలితంగా మనం 40,000 ఉద్యోగాలు పోయినాయిరా అని విచారణ కనుక వాడేమన్నాడంటే పిల్లలు చెప్తే దానికి సంబంధంగా ఒక పాట పాడుతున్నాను. సింగరేణి గనుల నుండి ఉప్పొంగిన శ్రమ శక్తి ఎన్టీపీసీలో రగిలి ఎక్కడెక్కడో వెలుగుతలేవు. మన బతుకులు మసిబారెను, మన ఇంటిని పుసిదూరెను, మన చెమట నెత్తురులేవా నత్తరు మెలాయెను. నీవు నేను తెలంగాణ నీలి గగన ప్రాంగణాన, నీవు నేను తెలంగాణ నీలి గగన ప్రాంగణ. కోటి రతనాల వీణ కొల్లగొట్టబడిన దానా అని నేను ముగించినాక పిల్లలు ఏమంటారంటే జై తెలంగాణ అన్నాడు. వాడు ఒకరు లేసి వెళ్ళి ఉన్నది 8 మంది పిల్లలే ఇంగ్లీష్ మీడియం. అంటే వాస్తవానికి ఇందులో కూర్చున్న రచయితల్లో ఎక్కువ భాగం ఉపాధ్యాయులు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు మరి మా సోదరుడు నారాయణ కూడా చెప్పిండు. ఏం చెప్పిండంటే మనలను సాంస్కృతికంగా దెబ్బతీసే ఈ వలస విధానం, దానిలో ముఖ్యమైన ఫ్యాక్టర్ సినిమా. రెండవది మన ప్రోడక్ట్స్ అందరూ కూడా విద్యార్థులు మన దగ్గర ఉంటారు. ముఖ్యంగా రచయితలైన ఉపాధ్యాయ సోదరులు మన క్షేత్రమైన పిల్లల దగ్గర తప్పనిసరి అవసరమైనప్పుడు తెలంగాణ గురించి తప్పక చెప్పవలసిన అవసరం ఉన్నదని నా యొక్క నివేదన. రెండవది ఒక చిన్న సంఘటన చెప్తా నాయన. ఇవాళ ఏంద్ర మంచి రోజు అంటే చిరంజీవి పుట్టినరోజు సార్. మన నాయన మీ నాయన పుట్టింది, మీ అమ్మ పుట్టింది, అసలు నీ బర్త్డే నీకు తెలుసా అంటే తెలియదు. కాబట్టి మనం దాని యొక్క అంటే కాంబినేషన్ యొక్క విష ప్రభావం ఎంత ఉంటుంది. కాబట్టి నాగార్జున అనేటోడు మనకు విలనే, వెంకటేష్ అనేటోడు విలనే, చిన్న ఎన్టీఆర్ విలనే, పెద్ద ఎన్టీఆర్ విలనే. ఈ సంబంధాన్ని పిల్లల నుంచి మనం పోగొట్టకుంటే మనం ఇంకా కొద్ది రోజులు ఎంతబడి ఉంటాం. మరి ఉపాధ్యాయ మిత్రులకు మంచి అవకాశం ఇది. తప్పనిసరిగా మీరు నా ఈ చిన్న విన్నపాన్ని మన్నిస్తారని. నేను ఎక్కువ పాట పాడలేను, ఎక్కువ మాట కూడా మాట్లాడలేను. ఒక రజిత మేడం ఇది మన ఒక కవిత్వం ఏమంటే నేను మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ మర్చిపోయినా. మన దాంతో నాకు కొద్దిగా ఒకరిని చూస్తే మన ఇది వరంగల్ వారిని చూస్తే భయం అవుతుంది. ఎందుకంటే అది మర్చిపోయించిన కాబట్టి ఇవ్వలేను. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరియు ఈ సందర్భంగా ఈ మన తెలంగాణ రచయితల వేదికలో పాల్గొన్నందుకు నేను ఇవాళ బాగా సంతోషపడుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.